నిరంతరవాసుల కళ విశాఖ రైల్వే జోన్. దీన్ని సాధించడం కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు కొనసాగాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్ అయితే ప్రకటించారు కానీ దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటికీ విడుదల చేయకపోవడం నిరాశను కలిగిస్తోంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది విశాఖ రైల్వే జోన్ పరిస్థితి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో విశాఖ రైల్వే జోన్ కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత అక్కడ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏళ్ల సమయం పట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు రైల్వే జోన్ కు అవసరమైన భూ వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం అధికారికంగా ముడసర్లోవలో 52 ఎకరాల భూమిని కేటాయించారు. అందులోని కార్యాలయ సముదాయం నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. అలాగే రైల్వే జోన్ భవన నిర్మాణానికి 149 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ అక్కడ పనులు ప్రారంభించగా వివాదాలు మొదలయ్యాయి. ఆ భూమి తమదంటూ కొందరు గిరిజనులు పనుల్ని అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి యంత్రాలు అక్కడే ఆగిపోయాయి. వైసీపీ హయాంలోనూ గిరిజనులు ఇలాగే అడ్డుపడ్డారు. వారికి ఆ భూములపై హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే తాము చాలా కాలంగా ఇక్కడే జీవిస్తున్నామని ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సొంత భవనంతో సంబంధం లేకుండా రైల్వే జోన్ ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజెట్ విడుదల చేస్తారు. దీనిలో న్యాయపరమైన అంశాలు ఉంటాయి. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ తదితర వివరాలు గెజెట్ లో పేర్కొంటారు. గతంలో అన్ని జోన్లకు గెజెట్ ప్రకటించాకే పనులు ప్రారంభించారు. కానీ విచిత్రంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 3 నెలలైనా దాని గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. అయితే జోనల్ కొత్త కార్యాలయం నిర్మాణం మాత్రం 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారు. కానీ 3 నెలలైనా అక్కడ మొక్కలు కూడా తొలగించలేదు. గెజెట్ లో ఆపరేషన్ డేట్ ప్రకటిస్తే దాని ప్రకారం రైల్వే అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా గెజెట్ ప్రకటించకుండా తొక్కిపెట్టారని విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు. ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటుకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారో దీన్ని వెంటనే కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి, 4 డివిజన్లకు కూడాను. ఇది రైల్వేలో విశాఖపట్నంలో చాలా ల్యాండ్ ఉంది, చాలా బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న బిల్డింగ్లో తాత్కాలికంగా పని ప్రారంభించి వెంటనే గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఇది గజెట్ నోటిఫికేషన్ కనుక రైల్వే బోర్డు అధికారులు వెంటనే రిలీజ్ చేసినట్టయితే, ఈ కొత్త జనరల్ మేనేజర్ని పోస్టింగ్ చేసినట్లయితే టెంపరీ బిల్డింగ్లో కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభించిన అవకాశం ఉంటుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది ఈ రైల్వే జోను. రైల్వే బోర్డులో ఉన్న అధికారులు కానీ, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న భువనేశ్వర్లో ఉన్న అధికారులు కానీ కుట్రలు మాని ఆంధ్రప్రదేశ్ ఏడలో ఇంతవరకు చాలా కుట్రలు చేశారు. ఆ కుట్రలను దాటుకుని రైల్వే జోన్ మేము సాధించుకున్నాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడవలసిందిగా మరొకసారి ఈ రైల్వే బోర్డు అధికారులకి, భువనేశ్వర్లో ఉన్న అధికారులకి మనవి చేసుకుంటున్నాం. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించిన సందర్భంలో వాల్తేరు డివిజన్ ని విడగొట్టి కొత్తగా ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేశారు. దీంతో విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి అరకు వరకు రాయగడ డివిజన్ లో చేర్చారు. అయితే తాజాగా కొత్తవలస స్టేషన్ కూడా ఈ డివిజనే ఇవ్వాలని తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు భువనేశ్వర్ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉందన్న చర్చ సాగుతోంది. ఆ పరిసరాల్లోనే రైల్వే వ్యాగన్ డిపో త్వరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో కొత్తవలస స్టేషన్ కూడా తమ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అది పూర్తయ్యాకే గెజెట్ విడుదల చేయించాలనేది ఒడిశా నేతల ప్రణాళికగా ఉందని విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి ఇలాగంటే ఇప్పుడు మీరు రెండు కాళ్ళు, మీ 2 కాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం నిలబడింది అనేది భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ మీరు, అక్కడ నితీష్ కుమార్, మీరేమీ బెదిరించొద్దు. గౌరవంగా ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేయొద్దని, శతాబ్దాల చరిత్ర కలిగిన వాల్టేర్ డివిజన్ ఉండాలి, కేకే లైన్తో కూడిన
విశాఖ రైల్వే జోన్ ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజలందరూ డిమాండు, విజ్ఞప్తి. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ పంతాలకు పోకుండా ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలని దీని మీద ఆలోచన చేసి ప్రధానమంత్రి గారి దగ్గర ఒత్తిడి చేసి ఇది ప్రకటన చేయాలా. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్ విధి విధానాలతో కూడినటువంటిది. ఎప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తారో కటప్ డేట్ చెప్పాలా. లేకపోతే ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, మీరు ప్రకటన చేసి 5 ఏళ్ళు అయింది. ఇంకొక 15 సంవత్సరాలు ఎన్నికలు జిమ్మిక్కలతో వాడి ఇలాగ ఇస్తున్నాం అని చెప్తే ఈ జోన్ కోసం ఆశించిన వాళ్ళు ఆశల మీద అడియాసలు అవుతాయి, నీళ్లు చల్లే వాళ్ళు అవుతారు. తక్షణమే విధి విధానాలతో రూపొందించి ఎప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తారో చెప్పాలని 22 లక్షలు కలిగిన విశాఖ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయడంతో తమ పని అయిపోయిందని ఉత్తరాంధ్రకు చెందిన నేతలు భావిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ సాక్షాత్తు రైల్వే స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. ఆయన దీనిపై దృష్టి పెడితే 2 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడినా గెజిట్ విడుదలవుతుంది. ఆ దిశగా దృష్టి పెట్టాలని విశాఖ వాసులు కోరుతున్నారు.